మునగాకు ఎగ్ పికిల్ ఎప్పుడైనా తిన్నారా మీరు? ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండండి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, మునగాకు అయితే మిక్సీ వేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఎగ్స్‌ని అయితే యాడ్ చేసుకొని పెద్ద పెద్ద పీసెస్ లాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. అదే ప్యాన్‌లోకి మనం ముందుగానే నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేస్తూనే ఉండాలండి ఒక 2 మినిట్స్ పాటు. ఆ తర్వాత మనం మిక్సీ వేసుకున్నాం కదండండి ఇందాక మునగాకుని, అది కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మనకైతే. ఆ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకొని పక్కన ఉంచుకున్నాం కదండండి ఎగ్స్‌ని అయితే యాడ్ చేసేసుకొని చూసారా ఎంత బాగుందో చూడటానికైతే స్మెల్ భలే ఉంటుందండి. టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని, పసుపు కూడా యాడ్ చేసుకోండి. కారం అవసరం లేదండి. ఇందాక మనం మిక్సీ వేసుకున్నాం కదా! ఆ తర్వాత ఒక 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసేసుకోండి. ఇంతవరకు వీడియో చూస్తారు కానీ చిన్న లైక్ కూడా ఇవ్వలేదండి. చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే చట్నీలో ఇదేనండి. లెమన్ అయితే యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మన సింపుల్ అండ్ టేస్టీ మునగాకు ఎగ్ పికిల్ రెడీ అయిపోయిందండి. అసలు సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా.